దేవుని సన్నిధానానికి వచ్చిన మీకందరికీ యేసయ్య కృప తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును ఏ మనస్సును మీరును కలిగి ఉండుడి. చాలు, సంగమంతా కలిపి చదువుదామా? అందరూ 1 2 3 స్టార్ట్. వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చదవబడినటువంటి దైవ వర్తమానములో చాలా శ్రేష్టమైన మాటను మనం చూస్తున్నాం. ఈ లేఖనం బైబిల్ చదివే వాళ్ళందరికీ చాలా సుపరిచితమైన వాక్యం. పలుమార్లు ఈ మాట మనం చదువుకొని ఉంటాం, విని ఉంటాం, ప్రకటించి ఉంటాం. అయితే మరొక కొత్త కోణములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచుండగా అందరూ కూడా దేవుని వాక్యాన్ని గ్రహించాలి. వినటం ఎంత ముఖ్యమో గ్రహింపు కూడా అంతే ప్రాముఖ్యం. వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి వాక్యం వినిన తర్వాత గ్రహించకపోతే ఆ వాక్యమును సాతానుడు ఎత్తుకొని పోవును అని బైబిల్లో చాలా స్పష్టంగా బోధిస్తుంది. ఎందుకు మనిషి వాక్యంలో నిలబడలేకపోతున్నాడు, వాక్య ప్రకారం బ్రతకలేకపోతున్నాడు, వాక్యానుసారమైన జీవితమును జీవించలేకపోతున్నాడు అంటే ఒకే ఒక కారణం, గ్రహించకపోవటం. అందుకే దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి, అనుసరించాలి. అప్పుడే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. సరే, మొత్తం మీద అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ యేసుక్రీస్తు యొక్క సుగుణాన్ని, యేసుక్రీస్తు యొక్క మనసును వివరిస్తూ ఉన్నారు. మొదటగా బైబిల్ చెప్తున్న మాట గమనించండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు అది? ఏ మనస్సు? దీన మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు, సాత్వికము కలిగిన మనస్సు. మత్తయి వార్తలో 11వ అధ్యాయము 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి మనస్సు ఎలాంటిదంటే చాలా దీనమైన మనస్సు. పొంగిపోయే మనసు కాదు, గర్వపడే మనస్సు కాదు ఆయనది. ఆయన ఎంతో దయాళుడు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. ప్రేమ గల మనసు ఆయనది, ప్రాణం పెట్టిన మనస్సు ఆయనది. మన కొరకు ప్రార్థన చేసే మనస్సు, విజ్ఞాపన చేసే మనస్సు, మనందరి ఎడల తన 2 చేతులు చాచి పిలిచే మనస్సు. స్తోత్రం కలుగునగాక. ఆ మనస్సును మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని కుటుంబమా, సంఘమా, మన మనస్సు ఎలాంటిదో చెప్పండి. మీ మనస్సును ఒక్కసారిగా మీకై మీరే రివైండ్ చేసుకోండి. ఎంత కఠినమైన మనస్సో, ఎంత క్రూరమైన మనస్సో, ఎంత ఓర్పు లేని మనస్సో కదా. ఒక ఇంటిలోకి ఒక కొత్త వస్తువు వచ్చిందనుకో,
గుసగుసలాడుతూ ఉంటారు. ఎలా వచ్చిందంట? వాళ్ళ ఇంట్లో ఎవ్వరు పనిచేయరే, ఎలా తెచ్చుకున్నారు? వాళ్ళ ఇంట్లో ఎవరు ఉద్యోగస్తులు లేరే, ఈ బిల్డింగ్ ఎలా కట్టుకున్నారు, ఈ కారు ఎలా సంపాదించారు? వారవలేని మనస్సు, సహనం లేని మనస్సు, కుళ్ళు కుతంత్రాలు కలిగిన మనస్సు, స్వార్థపూరితమైన మనస్సు. మీది అలాంటి మనసు కాదు, నాకు తెలియదు. కానీ యేసు ప్రభువును అంగీకరించక మునుపు నా మనసు అదే. ఒకడు బాగుంటే చూడలేని మనసు. మన మనసు ఎంత భయానకమైనదో బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము ఒకరిదా అందరిదా? హృదయం ఉందా మీకు? ఖచ్చితంగా మోసకరమైంది. అందరి హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దేవుని వాక్యం చెప్పింది, బైబిల్ అలాగా రాయబడిందంటే దాన్ని ఎవడు కొట్టివేయడానికే లేదు. ఆమె అది వాస్తవం. నువ్వెంత మంచిగా నటించినా నీ హృదయం మాత్రం మోసకరమైనదని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, అయ్యా, మోసకరమైన హృదయములో నుండి క్రీస్తుకు కలిగిన ఈ మంచి దీన మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు, సాత్వికమైన మనస్సు, సహనము కలిగిన మనస్సులోకి మీరు మార్చబడాలి. ఆమె ప్రేమన దేవుని సంఘమా, దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఖచ్చితంగా అతన్ని రాజును చేయాలి, అతడు నా మనస్సును ఎరిగినవాడు, నా ఇష్టాలను నెరవేర్చి తన మనస్సును కూడా అలాగా మార్చుకున్నవాడని సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో ఆ వ్యక్తి మనకు కనపడతాడు. గమనించండి. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నాకు ఉన్న మనస్సు కలిగిన వాడే, అందుకే అతన్ని రాజును చేయాలనుకున్నాను. ఆమె ఈరోజు దీన మనస్సు కలిగిన వారిని అందరినీ కూడా దేవుడు ప్రధానులతో కూర్చుండబెట్టునుగాక. ఆమేన్. ఏ మనస్సు కలిగిన వారిని? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగిన వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు సింహాసనాల మీద కూర్చోబెడతాడు. ఆ మనస్సు మనకు లేకపోతే చాలా ప్రమాదంలో పడతాం మనం. దావీదు క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. దావీదు చేసిన మంచి పనులేంటో మీకు వివరిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి అందరము కూడా ధ్యానం చేసుకుంటూ వద్దాం. సమూయేలు 2వ పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడొక కుమారుడు ఒకడుండెను. సౌలును గూర్చియు యోనాతానును గూర్చియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. పారిపోగా వాడు పడి కుంటివాడాయను. ఇతని పేరు మెఫీబోషెతు, యోనాతాను కుమారుడు. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. యోనాతాను దావీదుకు మంచి
స్నేహితుడు. బైబిల్లో మీరు బైబిల్ బాగా చదివినట్లయితే యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకొని ఉండెను. ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరు. మెఫీబోషెతు ఈ కుంటివాడైన కుర్రవాణ్ణి గురించి దావీదు విచారణ చేస్తూ ఉన్నాడు. మేలు చేయాలన్న ఒక ఆలోచన దావీదుకు వచ్చింది. మనసు పెట్టండి, ఎవరికైనా మేలు చేయాలి. నాకు మేలు చేసిన వారికి, నా గురించి తెలిసిన వారికి, నాకు సహకరించిన వారికి మేలు చేయాలన్న ఆలోచన దావీదు మనసులో ముద్రపడింది. అయితే అతడు రాజు అయిన తర్వాత విచారణ చేయడం మొదలు పెట్టాడండి. విచారణ చేస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. నన్ను ప్రేమించిన, నా కొరకు ప్రాణమిచ్చిన నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను చనిపోయాడు. అతనికి ఎవరైనా ఉన్నారా, అతనికి ఎవరైనా పిల్లలు ఉన్నారా అని విచారణ చేశాడు. విచారణ చేసినప్పుడు అతనికి అందిన వర్తమానాన్ని 9వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం. 9వ అధ్యాయము 4వ వచనం. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా ఫీబా అతడు లోదెబారులో మాకీరు వద్ద ఉన్నాడని చెప్పాను. గమనించండి, నేను 3 అంశాలు ఇక్కడ గమనించాలి మీరు. ఒకటి, లోదెబారు అనగా నీళ్లు లేని స్థలము, పచ్చిక లేని స్థలము. ఏ స్థలం అది? ఎక్కడున్నాడు? మాకీరు యొద్ద ఉన్నాడు. మాకీరు అనగా అమ్మబడినవాడు అని అర్థం. మీరే దీని గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు మెఫీబోషెతు అనగా సిగ్గు లేనివాడు అని అర్థం. అర్థం చెప్పండి. మెఫీబోషెతు అనగా సిగ్గు లేనివాడు, మాకీరు అనగా అమ్మబడినవాడు, లోదెబారు అనగా పచ్చిక లేని స్థలం లేక నీళ్లు లేని స్థలం. అంటే దీని అర్థం ఏంటి? అతడు ఉన్న స్థలం ఏంటి? నీళ్లు లేని స్థలములో, పచ్చిక లేని స్థలములో ఉన్నాడు. రెండవది, అమ్మబడిన వాడుగా ఉంటున్నాడు. 5 ఏళ్ల వయసులో కుంటివాడైపోయి కట్టిక పేదరికంలో ఉండగా దావీదు అతని గురించి విచారణ చేస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, మెఫీబోషెతు లాగా మనందరి జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మన బ్రతుకులన్నీ కూడా అలాగే ఉన్నాయి. యోనాతాను కుమారుడు ఏ రీతిగా నీళ్లు లేని స్థలములో ఉన్నాడో, యోనాతాను కుమారుడు ఏ రీతిగా అమ్మబడి ఉన్నాడో, ఏ రీతిగా సిగ్గు, మానము, లజ్జ లాంటివి ఏది లేకుండా పాప సంబంధమైన క్రియల్లో మునిగి తేలుతున్నారో, ఆ రీతిగానే మన బ్రతుకులు కూడా ఉన్నాయా లేవా? అట్టి జీవితంలో ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను వెతుకుతూ వచ్చాడు. స్తోత్రం చెప్దామా? యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విచారణ చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి. మనందరి బ్రతుకులు అవిటివాణి ఏ రీతిగా అవిటివాడిగా బ్రతుకుతున్నాడో, ఏ రీతిగా ప్రాణం లేనివాడుగా ఉన్నాడో, జీవం లేనివాడుగా ఉన్నాడో, ఆకలి దప్పికలతో ఉన్నాడో, కటిక దరిద్రలో ఉన్నాడో, అట్టి స్థితిలో దావీదు వెదకి అతన్ని తీసుకుని రమ్మని చెప్పి తన దాసులను పంపించాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. స్తోత్రం కలుగునగాక.
క్రీస్తు మన కొరకు వచ్చాడు. బైబిల్ చెప్తుంది, మీరు గమనించండి, నశించిపోతున్నాం. బైబిల్ చెప్తుంది ఇంకొక మాట, లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త, మీలో ఏ మనిషికైనను 100 గొర్రెలు ఉన్నప్పుడు తప్పిపోయిన ఎడల అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానిని దొరుకు వరకు దానిని వెదకడా. తప్పిపోయిన గొర్రెల వలె ఏ స్థితిలో పడిపోయామో, ఎవడు మనల్ని బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో, ఎవడు మన పక్షాన వాదించలేని పరిస్థితుల్లో, ఎవడు మనకు జయము కలిగించలేని పరిస్థితుల్లో మనం పడి ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు వెదకు మన దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. దారిద్ర్యంలో పడి ఉండగా మన దగ్గరికి వచ్చాడు. ఎహెజ్కేలు గ్రంథం 16:4 వచనం చూడండి ఒకసారి 16:4 చూడండి. చూడగా అవును, ఎవడు లేడు జాలిపడినవాడు. నువ్వు పుట్టిన నాడే బయట నేలన పరవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి, అయితే నేను నీ వద్దకు వచ్చి తిని. స్తోత్రం చెప్పండి. అసహ్యముగా ఉన్నప్పుడు, ఎవడు నిన్ను పట్టించుకున్నప్పుడు, చూడ దరిద్రంగా ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, పారవేయబడినప్పుడు, కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నప్పుడు, రోత బ్రతుకులో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు మన యొద్దకు వచ్చి, ఆమేన్, ఈరోజు తెల్లని వస్త్రాలు ధరించి ఈ మైకి పట్టుకుని ఉపదేశం చేస్తున్న నా బ్రతుకు పాపపు బ్రతుకు, త్రాగుబోతు తనముతో భయంకరమైన విచ్చలివిడమైన జీవితాన్ని జీవిస్తున్న నా దగ్గరకు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నా గురించి విచారణ చేశాడు. మీకు తెలుసో తెలియదు, నేను పెయింట్ షాప్లో కూర్చున్నప్పుడు నాకు తెలిసి చాలామంది అక్కడ మనుషులు ఉన్నారు, కానీ ఒక దైవజనుడు వారానికి 2-3 సార్లు నా దగ్గరికి వచ్చేవాడు. నేను అనుకునేవాడిని, ఈయనకేం పని లేదా, ఎప్పుడు నా దగ్గర వచ్చి కూర్చుంటాడు, ఎప్పుడు నాకే యేసుప్రభు గురించి చెప్తా ఉంటాడు, నేను పని చేసుకోవాలా వద్దా అనుకునేవాడిని. చెప్పంగా నేను ఆయన కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎప్పుడు వస్తాడో ఏమో సేవకుడు వస్తే బాగుండు అలా అనిపించేది. కంప్లీట్గా అన్ని వదిలేసి ఆయనతో పాటు సేవకు వెళ్తూ వచ్చాను. దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నాను. ఆ తర్వాత దేవుని యొక్క అభిషేకముతో దేవుని యొక్క సేవ చేయటానికి ప్రభు నన్ను పంపించాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అనుభవాలు లేక కాదు, అన్ని అనుభవాలలో పాప బ్రతుకులు బ్రతుకుతున్న మన అందరి జీవితాల్లోకి క్రీస్తు వచ్చి ఏం చేశాడంట? బ్రతకమని చెప్పి తిని అంటాడు. చూడండి ఆ మాట చూడండి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో బ్రతకమని నీతో చెప్పి తిని. మనల్ని బ్రతికించింది ఎవరు చెప్పండి? ఇప్పుడు మనల్ని బ్రతికించింది ఎవరు? క్రీస్తు ప్రభుల వారు బ్రతికించారు. అసహ్యముగా ఉన్నప్పుడు
మెఫీబోషెతు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగానే మన బ్రతుకుల్లో కూడా అసహ్యముగా దరిద్రముగా ఉన్నప్పుడు దావీదు ఆ వ్యక్తిని విచారణ చేసి అతన్ని తీసుకొని రమ్మని చెప్పి అతన్ని కలుగజేసిన ఘనతను చూద్దాం. ఒకసారి 3వ వచనం చూద్దామండి. సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి బ్రతికి ఉన్నాడా అతన్ని అడగగా షీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. ఆమె కుంటివాడైన వాడు, అవిటివాడైన వాడు, ఏ పని చేతగాని వాడు ఒకడు ఉన్నాడు, పనికి మాలిన వాడు ఒకడు ఉన్నాడు. అసహ్యకరమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు, దరిద్రుడైన వాడు ఒకడు ఉన్నాడు, తినడానికి తిండి లేని వాడు ఉన్నాడు, పని చేతగాని వాడు ఒకడు ఉన్నాడు. అట్టి స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కంటిన్యూ చేద్దాం. 6వ వచనం చూడండి. ఇప్పుడు 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచెను. కుంటోడా అన్నాడా, గుడ్డోడా అన్నాడా, మూగోడా అన్నాడా? అన్నాడండి. ఇప్పుడు జక్కయ్య యేసు ప్రభుని చూడడానికి వచ్చాడు. రే పాపి రారా దిగు అన్నాడా? ఆయన ఎప్పుడు మనలను పేరు పెట్టే పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, మోసగాడవైనప్పటికీ ఇశ్రాయేలు అని పిలిచి తిని, ఆమేన్, యేషూరును అని పిలిచి తిని. ప్రేమైన దేవుని సంగమా, మన వాళ్ళే, మనల్ని పుట్టించుకున్న వాళ్ళే, మన అనుకున్న వాళ్ళే మనకు సొట్ట పేర్లు పెడతా ఉంటారు. ఏం పేర్లు? ఏం పేర్లు? అద్దాలు పెట్టుకున్నారు అనుకోండి, ఏమంటారు? చాలా మందికి తెగుళ్ళు ఉన్నాయి, లేవనుకుంటున్నారేమో. అందరికి ఉన్నాయి. గుడ్డోడు అంటారని, శతారం వచ్చిన వాళ్ళు అంటారని నైస్గా మెయింటైన్ చేస్తున్నారు అంతే. అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడని, నా యందు ఇంత జాలి చూపిస్తున్నావేంటి? నేను అర్హుడనా? ఆమేన్. సమూయేలు 1వ పుస్తకము 2వ అధ్యాయములో 8వ వచనం, 1వ పుస్తకం. అది అట్లా పెట్టుకోండి, మనం కంటిన్యూ చేద్దాం. దరిద్రులను అధికారులతో కూర్చొండబెట్టుటకై మహిమగల సింహాసనం ఆయన్ని స్తోత్రం చెప్పండి. దరిద్రులను అధికారులు కూర్చొండబెట్టుటకు నువ్వు యోగ్యుడవు కాదు, కానీ దేవుడు నిన్ను అలా చేస్తున్నాడు. మెఫీబోషెతు నీవు యోగ్యుడవు కాదు, అర్హుడవు కాదు, నీకు హక్కు లేదు, కానీ నేను ఆ మనసు కలిగిస్తున్నాను, నీకు స్థాయిని పెంచుతూ ఉన్నాను. నువ్వు కుక్క వంటి వాడవైనని నేనెప్పుడు అనుకోలేదు. స్తోత్రం కలుగునుగాక. చెబుదాం. యేసు ప్రభుల వారిని మనల్ని ఎప్పుడైనా ఒరే పాపి అన్నాడా అండి? మనుషులు మనల్ని పాపులు అన్నారు, దుర్మార్గులు అన్నారు, దోషులు అన్నారు, దొంగలు అన్నారు, అబద్ధికులు అన్నారు. దేవుని వాక్యం చెప్పింది, మన అతిక్రమములన్నిటిని ఆయన తుడిచి వేశాను. ఏం చేశాడు చెప్పండి? మనం ఏం చేస్తాం తెలుసా? రాసి పెట్టుకుంటాం. అతిక్రమములన్నీ రాసి పెట్టుకుంటాం. పలానా రోజు ఆ అక్క నన్ను ఇలా అనింది, చచ్చిపోయేటప్పుడు కూడా దాన్ని మాత్రం విడిచిపెట్టాకురా అంటది. కొన ప్రాణంతో ఉన్నప్పుడు కూడా పగ, ఈర్ష, ద్వేషం పెట్టుకొని ఉంటారు. ప్రేమైన దేవుని సంగమా, ఎప్పుడో ఇంతప్పుడు అని అంటారు. ఇంతప్పుడు
నా వైపు చూడండి, ఏం తప్పుడు అని వింటారు. ఇట కట్టబెట్టుకొని వచ్చి నడిచేపు కూడా ఇప్పుడు అన్నమాట అంతప్పుడు అన్నమాట గుర్తుపెట్టుకొని పొడిచి 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 అంటివే అంటివే నన్ను అంటివే. నాకు ఒకటి వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది, వీడియో వచ్చింది. భార్య భర్త పక్కన పక్కన కూర్చోంటారు కారులో. ఒక లేడీ రోడ్డు క్రాస్ అవుతుంటే కారు ఆపి ఇలా అంటాడు, వెళ్ళిపోమ్మా అంటాడు. నువ్వు దానికి కారు ఆపినావే, దానికోసమే కారు ఆపినావే, దాన్ని ఇటంటివే ఇటంటివే. కారులోనే ఇదే, ఇంటికి పోయినా ఇదే, ఏదన్నా అన్నం తీసుకొచ్చే ఇటంటివే ఇటంటివే అంటే దానికి విలువిస్తే. ఆ వీడియోలో ఏముందో తెలుసా? వీళ్ళిద్దరు ముసలోళ్ళు అవుతారు. ముసలోళ్ళు అయినా వణుకుతూ 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 వచ్చి ముసలోనికి టీ ఇస్తుంది. ఈ ముసలి ఇచ్చి ఇట్ అంటది, ఇట్లా అంటది. ఓయమ్మ ఎప్పుడో యవ్వన కాలంలో పెళ్ళైన కొత్తలో ఆమె రోడ్డు దాటుతో పొరపాటున కారాపిట్ట పంపిన దానికి ముసలోళ్ళు అయినప్పటికీ కూడా ఇదే. మీకు లేదా మనసు? మీరు అనరు, నన్ను అనింది నేను మాట్లాడను, నన్ను అన్నారు నేను మాట్లాడను. ఎప్పుడో అన్న మాటలు, ఎప్పుడో అన్న మాటలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం చెప్పింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఏ మనసు తెలుసా? క్షమించే మనసు, ప్రేమించే మనసు నువ్వు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన పాపములు ఆయన తుడిచివేసెను, మన పాపములు కప్పిపెట్టును. బైబిల్ అదే చెప్తుందండి. నీ నా పాపములన్నిటిని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదన్నాడు. మనం పదే 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 జ్ఞాపకం చేసుకుని అవమానిస్తుంటాం, హేళన చేస్తుంటాం, కించపరుస్తుంటాం, బాధ పెడుతుంటాం, నొప్పి పెడుతుంటాం. కొందరు మాటలు కూడా అవసరం లేదు, ఒక సూపుతోనే వాళ్ళ భాష అర్థమైపోతుంది. కొందరు సూపు కాకుండా మూతితో, కొందరు నాలుగు మడత పెట్టి, ఎన్నో నాకు తెలిసి ఎక్కువ ఆడవాళ్ళే ఈ పనులు చేస్తారని నేను అనుకుంటున్నా. మగవాళ్ళు అంటే ఒక మాట అంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సాధిస్తూనే ఉంటారు, వీళ్ళు సాపిస్తూనే ఉంటారు రెండు చేతులు. మూలుగుతో ఎందుకు వస్తాయో ఏమో ఈ మూలుగులు. ఇద్దరు భార్య భర్త ముసలోళ్ళు, చాలా వృద్ధులు. సంఘానికి మందిరానికి స్థలం ఇచ్చారు, వాళ్ళే అక్కడ అన్ని నడిపిస్తుంటారు. బల్ల చేసేది కూడా వాళ్ళే. శనివారం కొట్లాడి ఉంటారంట, శనివారం వచ్చేసరికి కొట్లాడతారంట. బల్ల తీసుకొచ్చి ఈ ముసలోడు ఆరాధన చేసి మూలుగుతుంట అంటే ముస్లిం బో బో బల్లాకు ఆరాధన చేస్తారు కదా, ఆ ప్రభు బల్ల నిమిత్తమే ఆరాధన చేయనట్టు ముసలోడు పాపం ఆరాధన చేస్తాడంట అంటారట ముసలమే. పాస్టర్ గారు అన్నారట, ఎందుకమ్మా పాపం మూలుగుతాను, నీకు తెలుదులేనా రాత్రి గొడవ జరిగింది అనే నువ్వేమనలేదా? నన్ను అనింది అన్నాడు. యేసు ప్రభుల వారు మన ఏం చేశాడు చెప్పండి? కప్పెను. స్తోత్రం. 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆమేన్. క్షమించేశాడు ఆయన. నీ పాపములు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. 7వ వచనం అదే ఉంటది అనుకుంటా. తూర్పునకు పడమరి ఎంత దూరమో
మన పాపములు అంత దూరములో పడవేసెను. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. మెసిబోషేతు, నువ్వేం భయపడద్దు. ప్రధానులతో కూర్చుండబెట్టుటకై నేను శత్రుగా చూడలేదు. మీ అబ్బగారు ఏమో చేశారని, నా మీద పగబట్టాడని, నన్ను చంపడానికి ప్రయత్నించాడని నేను నిన్ను చంపడానికి తీసుకురాలేదు. నీ ఆస్తిని నీకు ఇవ్వటానికి, నీకు ఘనత కలగజేయటానికి, నీకు వారసుడిగా నీకు ఒక ఉన్నతమైన స్థాయిని ఇవ్వటానికి నేను తీసుకొని వచ్చాను. నిన్ను పిలిచాను. మీరు గమనిస్తారా కంటిన్యూషన్లో? అప్పుడు రాజు సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన స్వత్తంతటిని నీవును నీ కుమారులను ఆయనను ఒక రాజరికముగా దేవుడు మెసిబోషేతును చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు పగ తీర్చుకోవాలని తీసుకో. శత్రు కుమారుడే కదా, శత్రు సంతానమే కదా. మా అబ్బగారు మా తాతగారు మీ వల్లే చనిపోయారు. ఈరోజు నేను అంటాను, మన పితరులు చేసిన పాపం మనల్ని పాపంలో పడేస్తుందా పడేయదా? పడేస్తుందా పడేయలేదా? ఉదాహరణకి హిజ్కియా చేసిన పొరపాటు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలును బబులోను దేశానికి బానిసను చేసింది. తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకి వచ్చింది. ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నా, మెసిబోషేతు పాపములో, శాపములో, దారిద్ర్యంలో ఉండగా దావీదు రాజు అతన్ని పిలుచుకొని కోరుకొని అతనికి ఘనతనిచ్చి రాజు స్థానంలో కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మన అందరూ గుర్తు చేసుకుందాం. ఎస్తేరు ఎవరు? బైబిల్లో ఉన్న ఎస్తేరు, మనూర్లో ఎస్తేరు కాదు. ఎవరామె? ఒక అనాథ, తల్లిదండ్రులు లేని అనాథ, బాబాయ్ గారి దగ్గర పెరిగింది. అయితే 127 సంస్థానాలకు రాణి అయి కూర్చుంది. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. 127 సంస్థానాలకు మహారాణి అయి కూర్చుంది. కారణం క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, దీన మనస్సు, క్షమించే మనస్సు, సాత్వికమైన మనస్సు నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడతాడు. గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. నేను గట్టి దించుతాడు. అహంకారం అయితే, నీలో గర్వం ఉన్నట్లయితే, అహంకారం నీలో పనిచేస్తున్నట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే, కుంటి వాళ్ళమైనా, గుడ్డి వాళ్ళమైనా, అవిటి వాళ్ళమైనా, చెవిటి వాళ్ళమైనా, మూగ వాళ్ళమైనా, పనికిరాని వాళ్ళమైనా, నిష్ప్రయోజకులమైన పరలోక రాజ్యంలో ఒక మంచి స్థాయిలో దేవుడు మనం కూర్చోబెడతాడు. ఆమేన్, ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. కొంచెం అవిటితనం ఉన్న వాళ్ళకి అందరికీ కొంచెం ఈగో ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు తెలియదు, కొంచెం ఈగో ఎక్కువనే ఉంటుంది. మామూలుగా ఉన్న వాళ్ళకంటే ఎక్కువే ఉంటుంది వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన. అందుకేరా దేవుడు నేను నిలిచి కూర్చోబెట్టాడు. మామూలుగా ఎదిరించరు, మామూలుగా మాట్లాడరు. వాళ్ళు ఎదురు వాడేంత అని మాట్లాడతారు. మీరు కూడా గమనించండి. చెవిటోళ్ళైనా, మూగోళ్ళైనా, నేను చెప్తున్నాను కాదు, మీరు ఆలోచన చేయండి, ఒకసారి పరిశీలన చేయండి. కొంచెం ఈగ ఎక్కువ ఉంటుంది. మెసిబోషేతుకు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది. నీవేంద్ర నాకు ఇచ్చేది, నువ్వేది నాకు ఇచ్చేది? నేను బ్రతకలేనా, నేను తినలేనా అనాలి దావీదును. నేను అంటాను, ఇక ఒక మాట చెప్పాలంటే, ఎస్తేరు ఎవ్వరూ లేరు, చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ఆమెకంటూ సపోర్ట్ ఎవరు లేరు, ఒక బాబాయ్ గారు తప్ప.
అయితే ఆమె ఎంత దీనత్వాన్ని కలిగిందంటే బాబాయ్ గారు ఎలా గెర్రగిస్తే అలాగనే నీ కులం, నీ మతం, నీ జాతి చెప్పకూడదు. సీక్రెట్ అంటే సీక్రెట్. ఆమె ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పేవాళ్ళున్నా, తల్లిదండ్రులున్నా, మాటి మాటికి తిట్టేవాళ్ళున్నా, కంట్రోల్లో లేని పిల్లలు ఎంతమంది ఉన్నారో. అన్న కొట్టి 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 చేతులు నొప్పి పెడుతున్నాయన్న, వీడు మాత్రం మారలా. కొట్టి చెప్పిన మాట వినని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఉన్నారు లేరా? చాలా మంది మాట మాట్లాడినప్పుడు తిట్టి సరిచేయటానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటే, ఎందుకు తిడతావులేమ్మా అంటే, ఆడ మాట వినరు నా ఇల్లు తిట్టకపోతే. ఒక ఎస్తేరు ఏ రీతిగా దీన మనస్సు కలిగి ఒక సింహాసనాన్ని అధిష్ఠించిందో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఆ స్థాయిని ఇచ్చేస్తుంది. మరొక మాట కూడా చెప్తాను. మోయాబు దేశం నుండి ఒక స్త్రీ బెత్లెహేముకు వచ్చింది. ఆ తల్లి పేరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? ఎవరు? మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. అన్ని శుద్ధ తప్పులు చెప్పారు. మోయాబు దేశస్తురాలు ఎవరు? రూతు. ఆ దేశం ఎలాంటిది? మోయాబు గర్వం అని రాయబడుతుంది. మోయాబీల గర్వం. మోయాబులకు ఏముంది? గర్విష్ఠులు వాళ్ళు గర్విష్ఠులు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము మోయాబు చరిత్ర రాయబడుతుంది. పద్య భాగంలో రాయబడుతుంది. మీరు గమనిస్తే ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం అంతా మోయాబు దేశం గురించి రాయబడుతుంది. వారు గర్విష్ఠులు, వారు అహంకారులు, వారు సర్వనాశనమునకు పాత్రులైన వారు. అట్టి దేశం నుండి వచ్చింది ఎవరి తల్లి? చెప్పాలి, ఎవరు? రూతమ్మ గారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వదిన మరదల గురించి చెప్తున్నారా ఈరోజు అనుకుంటారు. రూతక్క, ఎస్తేరమ్మ. బైబిల్లో ఉన్న వాళ్ళ లాగా ఉన్నాం లేదని మనం పరిశీలన చేసుకోవాలి. మరి వీళ్ళు రూతమ్మ గారు, ఎస్తేరమ్మ గారు. బైబిల్ పెళ్లి పెట్టుకోవడం అంత ఈజీ కాదు, అవునా కదా? బైబిల్ పేరు పెట్టుకున్నంత ఈజీ కాదు జీవితం. రూతమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశం నుండి వచ్చింది. శాపగ్రస్తమైన దేశం నుండి వచ్చింది. గర్విష్ఠుల దేశం నుండి వచ్చింది. కానీ మనసు చూసారా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం. అత్తగారు ఎలా చెబితే అలాగా. స్తోత్రం చెప్పండి. తనకంటే ఎవరు లేరు చెప్పేవాళ్ళు. తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది ఆమె. ఎవరిని? ఆత్మను. అమ్మాయి వయస్సులో నేను మళ్ళా మిమ్మల్ని పిల్లల్ని కానీ నేను నా వల్ల కాతల్లి, మీ పొట్టినికి మీరు వెళ్ళిపోండి అని చెప్పిన కూడా, ఈ వయస్సులో మా అత్తకు నేను లేకపోతే, ఈ వయసులో చేసి పెట్టి మా అత్తకు నేను లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది అని మనస్సు ఎరిగి అత్తను వెంబడించి, అత్త కొరకు సర్ది ఉంచి, అత్త కొరకు ధాన్యం తెచ్చి, అత్త కొరకు అన్ని సమస్తం సమకూర్చి మంచి ఆరోగ్యంగా బ్రతకటానికి కారణమైంది రూతమ్మ గారు. ఆమేన్. ఈ రోజుల్లో అత్తగారిని కోడలు ఎలా చూసుకుంటున్నారో ఏమో, ఎలా చూసుకుంటారో ఏమో. ఏదైనా మాట చెప్తే చేసుకోబో, ఏం బాగానే ఉండవు కదా, కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, ఇంకా కుంటిదానివి కాలేదు కదా, ఇంకా మంచాన పడలేదు కదా, మా అమ్మ కొన్ని నీళ్లు తీసుకురా తల్లి, బాగానే ఉన్నావు కదా తెచ్చుకోబో. ప్రైజ్ ది లార్డ్. ఏమో కుమార్ ఎక్కడ నవ్వుతుంది నాకు అర్థం కాలే. ఏమో చెప్పినావేట మీ తల్లి మీ అత్తకు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. సుందరమ్మ గారు కుమారక్క కొట్లాడితే పంచాయతీ నేనే తెంచాల. ఎందుకంటే ముస్లిం ఎవ్వరి మాట వినదు, ఎవ్వరి మాట వినదు. నేను పోయి కూర్చున్నాను అనుకో, ఇంకలే సర్లే అయితే వందనాలు మా కుమారి వందనాలు అంటది. ప్రభుకు స్తోత్రం. చెప్పండి చెప్పండి. ఎంతటి దీన మనస్సు ఆ కోడలికి, ఎంత దీన మనస్సు.
అత్తగారికి ఎంత సాత్వికమైన మనసు, కోడలకు మంచి సలహాలు ఇస్తుంది. అమ్మ ఇలాగ ఉండాలి తల్లి, ఇలాగ ఉండాలి, ఇదిగో వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళతో మంచిగా బ్రతుకు, ఇదిగో వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళతో కలిసి వద్దు, వాళ్ళతో మాట్లాడవద్దుమా. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? అత్తగారు ఇప్పుడున్న అత్తగారు ఏం చేస్తారు తెలుసా? ఏమనరు. వచ్చినాక కొడుకు ఫుల్లలు పెడతా ఉంటారు. పోయిందిరా, అడిగి పోయిండే, మాట్లాడిండే వాళ్ళతో. నువ్వు భయమే పెట్టలేదురా, నీకు బుద్ధి లేదు కొంచెం కూడా. నేనంటాను నీ కూతురికైతే అలా చెప్తావా? అల్లుడికి చెప్తావా కూర్చొని? మీరేం బాధపడకండి, ఇక్కడ ఉంటున్న వాళ్ళు. స్తోత్రం. మనసు మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి, గుణం మార్చుకోండి. అన్ని వదిలిపెట్టి అన్ని మీదే, వంశం మీదే, జాతి మీదే, నీ దేవుడే నా దేవుడు, నీ కులమే నా కులం, నువ్వు పాతి పెట్టిన స్థలంలోనే నేను పాతి పెడతానని వచ్చిన ఈ కోడళ్లను కన్న బిడ్డల కంటే మీరు ఎక్కువ చూసుకోండి, మీకేం తక్కువ కాదు. ఆమె చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. కన్న బిడ్డల కంటే బాగా చూసుకోండి, మీకు ఏమి తక్కువ చేయరు. కాబట్టి ఈ రూతమ్మ గారు ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ప్రవర్తించిందో, నేను యేసుప్రభు గురించి చెప్తున్నా, ఇప్పుడు ఆ ఇంటిలో యేసుప్రభు పుట్టాలనుకున్నాడు. గట్టిగా స్తోత్రం. ఆ ఇంటిలో పుట్టాలనుకున్నాడు. బోయాజుకు రూతమ్మకు పెళ్ళయింది, వారికి కొడుకు పుట్టాడు, పేరు యేషయి. యేషయి కుమారులలో దావీదు ఒకడు, దావీదు గోత్రములోని యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు. స్తోత్రం కలుగునగాక. ఆమేన్. ఒక మోయాబు దేశస్తురాలు, గర్విస్తురాలు దేశం నుండి వచ్చింది. అయితే ఆ దేశంలో వచ్చిన ఆ దీన మనస్సు అయిన రూతమ్మను దేవుడు చూశాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఇక్కడున్న అందరం గర్విస్తులమే. కానీ ఏం ధరించుకోవాలి? ఇప్పుడు ఏమి ధరించుకోవాలి? దీన మనస్సు. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు మన ఇంట్లో, మన బ్రతుకులో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప దేవుడు అందరికీ దయచేయునుగాక.